నమస్తే. ప్రస్తుతం కొద్ది రోజుల నుంచి జరుగుతున్న ఆశా వర్కర్ల యొక్క సమ్మె దగ్గర అయితే మనం ఉన్నాం. వీళ్ళు పెద్ద ఎత్తున హెల్త్ కమిషన్ కలవడానికి వచ్చారు. ప్రస్తుతం కోటిలో ఉన్నాం. వీళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి, ప్రధానంగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం అడుగుతున్నారు, అసలు వాళ్ళకి ఏం కావాలి, మనొకసారి మాట్లాడదాం. ప్రస్తుతానికి ఆశా వర్కర్ల రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి అంతా ఉన్నారు. జయలక్ష్మి గారు చెప్పండి, ఏంటి మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి, అసలు ఏం కోరుకుంటారు? తెలంగాణ రాష్ట్రంలో 28,000 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. గత 18 సంవత్సరాల నుండి పేద ప్రజలకు సేవలు అందిస్తున్నాం. ఆరోగ్యాన్ని మొత్తం మేమే చూస్తున్నాం. అనేక సర్వేలు సేవలు అందిస్తున్నాం. ఇంత పని చేస్తున్న మాకు కనీస వేతనం లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఉద్యోగ భద్రత లేదు, ఏ సౌకర్యాలు లేవు, కనీసము మట్టి ఖర్చులు లేవు, ఇన్సూరెన్స్ ఏవీ లేవు. కేవలం 9,750 పారితోషికాలు, సిమ్ముకు 150, మొత్తం కలిపి 9,900 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇస్తున్నామని లెక్కలు చెప్తున్నారు. కానీ ఇవి కూడా అందరికీ రావట్లేదు. పనిని బట్టి పారితోషికాలు లెక్కలు తీసి సగానికి తగ్గిస్తున్న పరిస్థితి కూడా ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ పరిస్థితి ఒక భాగం అయితే, ఈ పారితోషికాలు కూడా మాకు 2 నెలల నుండి లేవు. డిసెంబర్ రాలేదు, జనవరి రాలేదు, 2 నెలలు అయిపోయింది. మాకు ఎలక్షన్ల కంటే ముందు ప్రతి నెల 2వ తేదీన మాకు అకౌంట్లో పడేటివి, కానీ 2 నెలలైనా మాకు రాలేదు. అట్లాగే మేము గతంలో 15 రోజులు నిరవధిక సమ్మె చేశాం. ఎన్నికల కంటే ముందు నిరవధిక సమ్మె చేసినప్పుడు ఇక్కడే కోటి దగ్గర మొత్తం వేలాది మంది ఆశా వర్కర్లు మేమందరం కూర్చొని ధర్నా చేస్తే, అప్పుడున్న డైరెక్టర్ శ్రీనివాసరావు గారు మాతో చర్చలు జరిపి మేము కమిటీని వేస్తాం, ఆ కమిటీ మీ సమస్యల మీద ఒక నివేదిక తయారు చేస్తుంది, ప్రభుత్వానికి ఇస్తుంది, పరిష్కారం చేస్తామనేది చెప్పారు. ఆ కమిటీ ఏం చేస్తుందో మాకు ఇప్పటిదాకా ఏం చెప్పట్లేదు. అందుకని ఈ సమస్యలపైన మేము ఈరోజు అనేకసార్లు కలిసాం. అధికారులని, కమిషనర్ గారిని కలిసాం, మంత్రి గారిని కలిసాం. మేము ఇప్పటికే చాలాసార్లు తిరిగాం. మొన్న కూడా వినతి పత్రం ఇచ్చాం. ఇస్తే స్పందన రాలేదు కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలిపించాం. మిగతా అన్ని జిల్లాలలో కలెక్టర్ ఆఫీసుల ముందు జరుగుతున్నాయి. ఇక్కడ కమిషనర్ ఆఫీస్ దగ్గర హైదరాబాద్ సెంట్రల్, సౌత్, రంగారెడ్డి జిల్లా, అట్లాగే మేడ్చల్ 4 జిల్లాలు ఇక్కడ ధర్నా చేశాం. ఈ ధర్నా సందర్భంగా మన హెల్త్ కమిషనర్ గారు పిలిచారు, వెళ్ళాం ప్రతినిధులం. వెళ్ళిన సందర్భంగా ఈ అంశాలన్నీ కూడా వివరించాం. అంటే ఒక 18-20 డిమాండ్స్ పెట్టాం మేము. ఆ వినతి పత్రాన్ని అందజేశాం. ఈ అందజేసిన వినతి పత్రం పైన కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. ఏం హామీలు ఇచ్చారంటే, ఈ 2 నెలల వేతనాలు అయితే కేంద్రం నుండి బడ్జెట్ రాలేదు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఎన్ని ఉన్నా కూడా మేము ఒక వారం రోజులు మాకు టైం ఇవ్వండి, వారం రోజులలో డిసెంబర్, జనవరి 2 నెలల వేతనాలు వేసే బాధ్యత నాది, నన్ను నమ్మండి అని చెప్పారు. వారం రోజులలో వేస్తామనేసి హామీ ఇచ్చారు. దీంతో పాటు మేము ఇన్సూరెన్స్ కావాలని కూడా మేము చాలా కాలం నుంచి పోరాటం చేస్తున్నాం, అడుగుతున్నాం. మేము ఆశా వర్కర్లకు అందరికీ ఎక్కువ ఇన్సూరెన్స్ ఏ బ్యాంకులు ఇస్తున్నాయో మేము స్టడీ చేస్తున్నాం. అంటే ఎంత ఇస్తారండి అనేసి అడిగాం. 50 లక్షలు అంటే యాక్సిడెంటల్గా చనిపోయినా, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినా, మామూలుగా వచ్చి అంటే ఎనీ డెత్ ఏ రకంగా చనిపోయినా 50 లక్షల ఇన్సూరెన్సు మేము ఇస్తామనేసి కూడా హామీ ఇచ్చారు. అట్లాగే చనిపోతే కూడా దాన సంస్కారాలు లేవు, 50,000 ఇవ్వాలని మేము డిమాండ్ పెట్టాం. మిగతా రంగాలలో ఎంత ఇస్తున్నారు, ఏం అడిగినా తక్కువ ఇచ్చిరని మీరు చూడొద్దు, వీళ్ళకు ఇవ్వాలి అనేసి అంటే 50,000 మట్టి ఖర్చులు కూడా ఇస్తామనేసి కూడా కమిషనర్ గారు హామీ ఇచ్చారు. అట్లాగే రిజిస్టర్స్ కూడా 32 రకాల రిజిస్టర్స్ అవసరం ఉన్నాయి. అది ఇప్పుడు 32 రకాల రిజిస్టర్స్ అన్నీ ఒక్కదానిలోనే వచ్చేటట్టుగా మొత్తం పెద్ద రిజిస్టర్ని తయారు చేశారు. మా నాయకులు ఇప్పుడు కాలమ్స్ ఎట్లున్నాయో ఫైనల్ చేశారు. ఆ రిజిస్టర్లు కూడా ప్రింట్ చేసి పంపిస్తామనేసి కూడా హామీ ఇచ్చారు, రెడీ అవుతున్నాయి. అట్లాగే ఈరోజు అభయాస్తం, ఈ మహాలక్ష్మి గ్యాసు సిలిండర్లు సర్వే చేయాలనేసి అదనపు పనులు చెప్తున్నారు. ఇవేవి చెప్పొద్దని చెప్పాం. మీరు ఆశా వర్కర్లు చేయాల్సిన అవసరం లేదని కూడా ఈరోజు చెప్పారు. అట్లాగే 26,000 వేతనం ఏదైతే కేంద్ర ప్రభుత్వం సాధ్యం కానిది అని చెప్తున్నారు. ఏఎన్ఎం, జిఎన్ఎం వేటేజ్ మార్కులు కానీ, అట్లాగే పిఆర్సీ ఎరియర్స్ మిగతా అన్నీ కూడా ఈరోజు మేము పరిశీలిస్తామని చెప్పారు. అయితే ఫిక్స్డ్ వేతనం మేము తెలంగాణలో అడుగుతున్నది ఏంటంటే, దేశంలో అడుగుతున్నది 26,000, అది మోడీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. తెలంగాణలో అడుగుతున్నది ఏంటంటే 18,000 ఫిక్స్డ్ వేతనం అని అడుగుతున్నాం.
ఈ 18,000 ఫిక్స్డ్ వేతనం కోసం కమిటీ ఏం పని చేస్తుందో మాకు తెలియట్లేదు. కమిటీ స్పీడప్ కావాలనేసి కూడా చెప్పాం. అవన్నీ కూడా మేము తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడతాం, పరిష్కారం అయ్యేటట్టు చూస్తాం, పరిశీలిస్తామనేసి చెప్పారు. ఏమైనా మా పోరాటం వల్ల 4-5 డిమాండ్స్ నిర్దిష్టంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కమిషనర్ గారు కర్ణన్ గారు మాకు నిర్దిష్టంగా హామీ ఇచ్చారు. మేము బాగా సంతోషపడుతున్నాం. అయితే కొన్నన్నా నిర్దిష్టంగా హామీలు వచ్చినందుకు సంతోషపడుతున్నాం. ఇదే పద్ధతిలో రానున్న కాలంలో ఫిక్స్డ్ వేతనం కూడా మిగతా డిమాండ్స్ కూడా పరిష్కారం చేయాలనేసి ఆశిస్తున్నాం. ఇంతటితో మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని ముగిస్తున్నట్టుగా కూడా మేము ప్రకటిస్తున్నాం. ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మిడ్ డే మీల్కి సంబంధించిన వాళ్ళ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకే బడ్జెట్ లేదని చెప్తున్నారు. 2-3 వేలు జీతానికి కనీసం మీరు 18,000 జీతం అడుగుతున్నారు. బట్ ఎట్లా స్పందిస్తున్నారు, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మేము ప్రభుత్వానికి ఈరోజు కాదు, మేము 50 రూపాయల నుండి అనేక 22, 25, 28 సంవత్సరాల నుంచి అనేది మేము ఈ ఆశా వర్కర్గా మేము పనిచేస్తూ ఉన్నాము. మా డిమాండ్ ఈరోజు డిమాండ్ కాదు, ఇది అనేక ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి. కానీ మా ఫిక్స్డ్ వేతనం అనేది ఇప్పటికీ పరిష్కారం కాలేదు. కాబట్టి మాదేం కొత్త డిమాండ్ కాదు, కొత్త కోరిక కాదు, పాతదే మా డిమాండ్. ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా జీతాన్ని పెంచాలని అడుగుతున్నాము. ఇప్పుడు లక్షలు తీసుకుంటున్నారు. మేము అడుగుతున్నాము, ఈరోజు మంత్రులు లక్షలు తీసుకుంటున్నాము. తగ్గించవచ్చు కదా. తగ్గించి ఇలాంటి పేదోళ్ళకు సేవ చేసే వాళ్ళకు, సేవా రంగంలో పని చేస్తున్న వాళ్ళకు జీతం కొద్దో గొప్ప పెంచితే ఇంకా ఆనందంగా పని చేసే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఒక పర్మనెంట్ ఎంప్లాయీ కూడా చేయలేనని పనులు ఈరోజు ఒక ఆశ అనేది చేస్తున్నది. మీరు ఫీల్డ్లో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఇబ్బందులు ఏంటి? మాకు ఫీల్డ్లో ప్రతి ఒక్క సర్వేని మాతోనే చేయిస్తారు. ప్రభుత్వం పనులు కూడా మేమే చేయాలి, మెడికల్ డిపార్ట్మెంట్ పనులు కూడా మేమే చేయాలి. ఏ పని చేయకపోయినా మా మీద వేధింపులు, మా మీద ఇబ్బందులు, మా మీద హరాస్మెంటు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పని భారం పెరిగిపోయింది. ఆశ చేయాల్సిన పనులతో పాటు ఇతర పనులు కూడా అదనంగా చేయించడం వల్ల మా మీద పని భారం పెరిగింది. మేము శ్రమకు గురవుతున్నాం, శ్రమ దోపిడీకి గురవుతున్నాం. కాబట్టి ఆ శ్రమకు తగ్గ ఫలితం సుప్రీంకోర్టు చెప్పింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది. అది అమలు అవ్వట్లేదు. కాబట్టి 18,000 వేతనాన్ని, కనీస వేతనాన్ని ఇవ్వమంటున్నాం. పారితోషికం మాకొద్దు, కనీస వేతనం కావాలి. అట్లాగే హెల్త్ స్కీమ్కి సంబంధించి మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు జయలక్ష్మి గారు చెప్పారు, అవన్నీ హామీ ఇచ్చారు. ఏమి ఇచ్చినా స్వల్ప ఆనందం. మాది మేజర్ డిమాండ్ ఫిక్స్డ్ వేతనం. అది అమలు అయ్యేంత వరకు మా పోరాటాన్ని ఆపేది లేదు. చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా మీరు 18,000 అడుగుతున్నారు. ఈ 18,000తో పాటు 2 నెలల జీతం అయితే మీకు పెండింగ్లో ఉంది. ఇప్పుడు టీఏడిఏల పరిస్థితి ఏంటి అసలు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆశాలకు ఫిక్స్డ్ వేతనం వస్తుందని ఆశించి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల వరకు ఏగాము ఆశా వర్కర్లుగా పనిచేస్తూ. కానీ ఈరోజు కనీసం పని భారం వాళ్ళకి టీఏడిఎల్ అంటూ ఏమీ లేవు. పనిని బట్టి పారితోషికం ఉంటుంది, టార్గెట్లతో పని చేపిస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ మార్చిన గంత స్కీమ్ వర్కర్లకు ఉంది. కానీ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు, ఈ రాష్ట్రం మారిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ₹1 పెరిగింది లేదు ఆశాలకు. కానీ పని భారం పెరిగింది. ఆభా కార్డు లాంటి ఇతరత్ర పనులు, 6 గ్యారెంటీల పనులు కూడా ఆశాలతో పనిచేస్తూ ఉన్నారు. అందుకనే పారితోషికం లేని ఏ పనులను కూడా ఆశాలతో చేయించకూడదు అని చెప్పేసి మా డిమాండు. అలానే ఈరోజు 2 నెలలు 3 నెలలు పారితోషికాలను కూడా విడుదల చేయకుండా ఉంటున్నారు. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు లక్షల రూపాయల వేతనాలు ఉన్నాయి. ఆ వేతనాలు ఆపి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆశా వర్కర్లు ఈరోజు ఈ స్కీమ్లో పనిచేస్తూ ఉన్నారు. అందుకనే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఏ స్కీమ్స్ కూడా బడ్జెట్ కేటాయించాలి, ఇక్కడ గవర్నమెంట్ కూడా బడ్జెట్ కేటాయించాలని మా ప్రధానమైన డిమాండ్. అది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఆశా వర్కర్లు అందరూ కూడాను రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున రాను రోజుల్లో కూడా పెద్ద ధర్నాలు చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడాను కనీస పనికి వేతనం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడాను కనీస వేతనంగా ఇవ్వాలని చెప్పేసి వీళ్ళందరూ కోరుకున్నారు. ప్రధానంగా వీళ్ళకి ఏదైతే 32 రకాల రిజిస్టర్లు అయితే రాయిస్తున్నారో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేయించి పని భారాన్ని తగ్గించాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ డానియల్తో వసంత్, కేటీవీ తెలుగు, కోటి. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu. KTV Telugu KTV Telugu Please do subscribe to KTV Telugu.